ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమప్ప అంటే మనం అందరికీ ఉంటుంది కేరళ పోవాలా ఫ్రెండ్స్ జూత్లా ఎంజాయ్ తీసుకురావాలా అనేసి బట్ బడ్జెట్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది దానికి ఇప్పుడు లో ఇన్వెస్ట్మెంట్ మీరు చూసే ఉంటారు తమిళనాడులో ఒక 4000లో ట్రిప్ని ఎట్లా కంప్లీట్గా ప్లాన్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ మేము ఎక్కడ లాసెస్ మీ అండ్ ఎక్కడ దుడ్లు వేస్ట్ అయ్యా అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను యాక్చువల్గా ఫస్ట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నా ఫ్రెండ్స్ ఆఫీస్ మెన్స్ ఓకే నన్ను రమ్మంటారు బట్ నా దగ్గర దుడ్లే ఉండలేదు నా దగ్గర 2000 పెయిన్ లేదు నేను వచ్చేలేదు నేను ఆ ట్రిప్కి వచ్చేలేదు అంటుని బట్ అమౌంట్ కన్విన్స్ చేసి నన్ను ఒప్పించిరి ఆయన ఆమెకి నేను చెప్పని నువ్వు వేసుకో ఆమెకి నేను లెటర్ ఇస్తాను చెప్పిన దానికి ఒప్పుకొని పోతుని అండ్ మాకు ఎంత బడ్జెట్ పోడే ఒక్కొక్కరికి అంటే లాస్ట్లో చెప్తాను నేను ఆ అమౌంట్ అంతా లాస్ట్లో చెప్తాను అండ్ మీరేమైనా ట్రిప్ ప్లాన్ చేయాలంటే యాక్చువల్లీ ఫస్ట్ రూమ్స్ బుక్ చేయొద్దండ ఫస్టే రూమ్స్ చూసి మేము 2 days ఆడే ఉంటాము అనే తర బుక్ చేయొద్దండ మాకు ఇక్కడే లాస్ అయ్యింది మాకు మేము ఫస్ట్ 2 daysకి ఒకే రూము 6000కి బుక్ చేసి మేము ఒక స్టే హోము అక్కడ బుక్ చేసిన దానికే మాకు లాస్ అయ్యింది యాక్చువల్లీ 1 dayకి 3000 అంతే అక్కడ మేము 8 members ఉంటుంది నా కూతుర్లు సేరి 8 members ఉంటుంది 3000 ఉంటే అదొక 3000 లాస్ అయ్యా 2 daysకి అక్కడే చేసి ఎలాంటే మనం ఒక ప్లేస్ ఇచ్చి ఒక ప్లేస్కి పోయినప్పుడు ఇక్కడికి హోమ్కి రావాలంటే దూరం అవుతుంది దానికి మనం ఫస్ట్ ప్లాన్ చేయొద్దండ ఫస్టే ఒక రూమ్ బుక్ చేసి పెట్టుకోవద్దండ అక్కడే ఉంటాము అక్కడి నుంచి అన్ని ప్లేస్లు కవర్ చేస్తాము అనేది అయ్యేది సాధ్యం లేదు ఆ తర్వాత చెయ్యొద్దండ అండ్ ఫుడ్ కేరళలో మనము తినేది అయ్యేదు అయినా ఎలాంటే వాళ్ళు కొబ్బరి నూనె యూజ్ చేసి ఉంటారు మన చేతిలో ఆ ఫుడ్ తిని జర్నీ చేసేకి అయ్యేలే దానికి ఎట్లున్న హోమ్లో స్టే అవుతారు మీరు కొన్ని సరుకులు తీసుకుపోయాడండ మీ దగ్గర ఉంటేలేండి ఇంట్లో ఎత్తుకపోండా కొన్ని ప్యాక్స్ వేసుకొని ఎత్తుకపోయాడండ అక్కడే చేయండి అక్కడ చేస్తే ఇంకా కమ్మి పడుతుంది ఫుడ్ ఖర్చు లేదు మీకు అంటే మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ వచ్చి హోమ్లో చేసుకొని తినేసి అండ్ మధ్యాహ్నము ఏదైనా స్నాక్స్ హోటల్ తినుకొని అండ్ ఎక్కడైనా జ్యూస్ అవి ఇవి తక్కువని ట్రావెల్ చేస్తుంటే మీకు ఏమీ అనిపించలేదు మీరు ట్రావెల్ చేసిండే ఫీల్ కూడా మీకు ఉండలేదు బట్ మీరు ఫుడ్ అక్కడక్కడ తినుకొని అక్కడ కాపీలు తక్కువని అక్కడ ఇచ్చేస్తారంటే ప్లేస్లు కవర్ చేసేయగలదు దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు ప్లేస్లు కవర్ చేయాలా అండ్ ఇది చేయాలా అంటే ఫుడ్ మార్నింగ్ లేచి బీర్నలేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తినేసి 7 o'clock ఇడిచిడల్లా ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేసేకి అండ్ ఈవినింగ్ ఒక 6-6:30కి అంతా వచ్చేసి తిరగ చేసుకొని తిని కొనుక్కొని ఇస్తారంటే నీట్గా మినిమం లేదన్నా ఒక 3 places కవర్ చేయొచ్చు తినడానికి మార్నింగ్ 7 o'clock ఇడిచిస్తారంటే ఒక 12 o'clock ఒక ఇదైపోతుంది 12 o'clock ఒక దగ్గర ఎక్కడైనా జ్యూస్లో లేకపోతే కాఫీనో టీనో ఏమో తినేసి అండ్ ఒక 1/2 hour అట్లా కొని తినేసి తిరిగి వేరే దగ్గరికి పోతారంటే సరిపోతుంది ఒక 2 places 3 places అలా కవర్ చేయొచ్చు అండ్ 3 daysకి మీరు మినిమం లేదంటే కూడా ఒక 8 places కవర్ చేయొచ్చు అండ్ మాకి ఏమేమిటికి అమౌంట్ పొడే అని చెప్తాను చూసుకోండి మేము ఫస్ట్ రూమ్ బుక్ చేసిన దాంట్లో ఒక 3000 లాస్ అయ్యా అండ్ తిరిగా పెట్రోల్కి ఎంత పొడి అంటే అక్కడ ఒక 7000 వరకు పొడి ఉంటుంది ఎలాంటే మా ఫ్రెండ్దే కార్ ఎత్తుకపోయింది మా ఫ్రెండ్ వాళ్ళు కార్ ఎత్తుకపోయిన దానికి సరిపోయా లేకపోతే ఇప్పుడు టీటీకి అయినా 15,000 కట్టాలి మనము టీటీ చేసుకపోయినాను మీరేమైనా పెద్ద కార్ ఉంటే ఒక 9 members 10 అంటే ఇట్లా ఒక 8 members లోపల మీరు ప్లాన్ చేస్తారు అంటే ఆరాంగా చేసుకుండా అవుతుంది పెద్ద కార్లా అండ్ చిన్న కార్ అయితే ఒక 5 members 6 members ఇట్లా అంటే కొంచెం ఇక్కటైనా పర్వాలేదు మేము పోయి రావాలా ఎంజాయ్ చేయాలా అనుకునే వాళ్ళు కారు అండ్ పెట్రోల్ మీరు షేరింగ్ చేసుకొని అండ్ ఫుడ్ మీరే చేసుకొని తిని ఇట్లా చేస్తే మినిమం అయ్యేది మీకు 4,000-4,500 అంతే ఫ్రెండ్స్ 4,500 3 days మీరు చూసుకురావచ్చు అండ్ మనం అనుకుంటుంటాం ఎంత అయిపోతుందో అనేసి ఎంత అయ్యేది 4,500 అవుతుంది మాకు అయ్యింది ఒక దగ్గర లాస్ అయిపోయా అంటే 500 రూపాయలు లాస్ చేసుకుంటుంది అదే రూమ్ ఫస్టే బుక్ చేసేసి మేము 1 dayకే చెక్అవుట్ అయిపోయి తిరిగా ఇంకొక రూమ్లో పోయి తిరిగా 6,000 పే చేసి ఒక దినానికి అట్లా అయ్యేదానికి అంటే నెక్స్ట్ సెకండ్ హోమ్ వచ్చి సూపర్గా ఉండేది రాయల్ ప్యాలెస్ తర ఉండే ఫస్ట్ హోమ్ ఏమో పర్వాలే మన ఇల్లు ఎట్లుంటాయో అట్లుండే ఓకే ఫ్రెండ్స్ మీరు పోవాలా అనుకునే వాళ్ళు ఈ తర చేసుకుండా ఫస్టే ప్లాన్ చేయొద్దండ అక్కడ పోయి ప్లాన్ చేసుకుండా ఫస్ట్ ఒక రూమ్ బుక్ చేసుకుండా ఆమెటికి
నెక్స్ట్ ఎక్కడికి పోతారు, నెక్స్ట్ ఆ ప్లేస్కి పోతారో ఆ ప్లేస్ నియర్లో పోయి రూమ్ బుక్ చేసుకోండి. అవును మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మీరు ప్లేస్లు కవర్ చేసేకి బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేస్కి పోయినామంటే ఆ ప్లేస్లో అక్కడ స్టే చేసి అక్కడ ఈ పక్కపక్కల యా ఉన్నాయి అని చెప్పేసి చూసుకొని మీరు చేయొచ్చు. లేదు అంటే మీకు చాలా కష్టమవుతుంది. ఒకే దగ్గర చేసేసి ఆడి నుంచి తిరగా ఈడికి రావాలి, ఈడి నుంచి తిరగా ఇంకొక దగ్గర పోవాలంటే ట్రావెలింగ్కే అర్థము పెట్రోల్ ఇచ్చేస్తుంది. అట్లా చేయొద్దండి. ఫస్ట్ ఒక జగకు పోండా, అక్కడ చుట్టుపక్కల ఉండే ఒక 3-4 ప్లేస్లు ఉంటాయి కదా, అవి చూసిడండి, ఎక్స్ప్లోర్ చేసిడండి. అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి పోండా, అక్కడ ఇంకేముండయి ఆ నియర్లో ఆ జగలో ఇంక నియర్లో ఇంకొక 50 కిలోమీటర్లో ఏమేమి ఉండయి అవి కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ డే లాస్ట్ మీరు ఆడిపోవాలనుకుంటారో ఆడికి పోయి బీచ్ అవి ఇవి చూసుకొని చెక్అవుట్ చేసేయండి. ఇట్లా 2 డేస్ ఒక 2 హోమ్స్ స్టే చేసేసి అండ్ 3వ దిన ఆరాంగా మీరు ఇంటికి రావచ్చు. ఇట్లా చేసిండారంటే మీకు బడ్జెట్ మిగులుతుంది అండ్ కమ్మీ బడ్జెట్లో పోయి రావచ్చు ట్రిప్కి. అంటే నా ఎక్స్పీరియన్స్ మేము చెప్పింది, అంటే మేము ఏం ఫేస్ చేసాము అనేసి. అండ్ పోయినప్పుడు అదేమో పులుగులు అది జలుగులు ఉంటాయి కదా, అవి చాలా సైడ్ ఉంటాయి కేరళ సైడు. ఆ అవుట్లకి ఫస్ట్ టైం మీరు ఆయిల్ అండ్ ఇది ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు అది ఎత్తుకపోండా, అది మెయిన్ కావాలా లేదా అవి కొరికినాయంటే అంతే మీరు చెప్పకాయలే రక్తాలు బాగా ఇచ్చేస్తాయి. అండ్ నీళ్ళు జాస్తి ఉండే దగ్గరకు పోతాం కదా, దానికి సేఫ్గా పోయి సేఫ్గా రండి. ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఇది మా ప్లాను. మాకు అయ్యింది ఎంత పోడే అంటే ఒక్కొక్కరికి 4800 సంథింగ్ పోడే. నేను మాత్రంకి 4000 ఇస్తానని చెప్పి నాకు మా ఫ్రెండ్కి వెళ్ళంటే నేను అందుకే మాట్లాడినింది, నేను వచ్చేది అందుకే అని చెప్పేసి. ఇంతాయే ఫ్రెండ్స్, మీరు పోవాలంటే అంటే లాస్ట్ చేసుకోకుండా ఇట్లు పోయి రావచ్చు. చూడండి, పోయి హ్యాపీ జర్నీ చేసుకొని హ్యాపీగా రండి. నిజంగా బాగుండే కేరళ ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసేకి. ఇంకా ఆడే ఉందమ్మా అనిపిస్తూ ఉండే ఫ్రెండ్స్, అంత బాగుండే నిజంగా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే ఒక లైక్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.